నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. రాజకీయ నాయకుల ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం సహజమే. కానీ బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాత్రం ఏకంగా ఒక సాధారణ భక్తుడిగా మారిపోయారు. బోత్ మండలంలో కనుగుట్ట గ్రామంలో జరిగిన శ్రీ శబరిమాత అఖండ జ్యోతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచారు. కేవలం పూజలు చేసి వెళ్లకుండా భక్తులతో మమేకమై ఏకంగా శబరిమాత పల్లకి మోస్తూ ఊరేగింపులో అడుగులు వేశారు. గ్రామంలో ఆధ్యాత్మికత, భక్తిభావం ఉప్పొంగేలా చేసిన ఈ దృశ్యాలు ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు ఈ సందర్భంగా భక్తులను ఉద్దేశించి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు. ఈ కనుగుట్ట గ్రామంలో ఇంతటి భారీ షెడ్డును ఆ శబరి మాతనే స్వయంగా నా చేత వేయించింది అంటూ ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తనలో దాకున్న ఒక అచ్చమైన భక్తుడిని బయటపెట్టారు. బోతు నియోజకవర్గంలో శబరిమాత భక్తులు అత్యధికంగా ఉన్నారని గుర్తు చేసిన ఎమ్మెల్యే రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలోని శబరిమాత ఆశ్రమాలను సర్వాంగ సుందరంగా అభివృద్ధి చేసి తీరుతానని సభాముఖంగా భారీ ప్రకటన చేశారు. భక్తులందరికీ సకల సౌకర్యాలు కల్పిస్తా అని హామీ ఇచ్చారు. భక్తి, ఐక్యత, సోదర భావాన్ని చాటిన ఈ అపూర్వ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలతో పాటు భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని తన్మయత్వం చెందారు. మొత్తానికి కనుగుట్ట గ్రామంలో శబరిమాత నామస్మరణ, ఎమ్మెల్యే అనిల్ జాదవ్ భక్తి పారవశ్యం ఒక ఎమోషనల్ హైలైట్ గా నిలిచాయి. మరెన్నో సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.